తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు. ఫార్ములా ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన హైకోర్టు. క్వాష్ పిటిషన్పై ఇరుపక్షాల తరపున సుదీర్ఘ వాదన. ఆ సొమ్ము ఎక్కడికి చేరిందో తేలాలన్న ఫిర్యాదు తరపు న్యాయవాది. మోసమేంటో చెప్పకుండానే కేసు పెట్టారన్న పిటిషనర్ తరపు న్యాయవాది. అసలు మోసమేదో లేదు, ఆ డబ్బులు అటుపోయినాయి, మన ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బుల విషయంలో ఎవరు లాస్ అవ్వలేదు, ఎవరు గెయిన్ అవ్వలేదు. సో దాని ద్వారా నష్టం ఏంటి అని కేటీఆర్ తరపు న్యాయవాది అంటున్నాడు. అసలు ఆ ఎఫ్ఈఓకి వెళ్ళినటువంటి డబ్బులు ఎక్కడికి పోయినాయో చెప్పాలని ఇటు గవర్నమెంట్ తరపున న్యాయవాది అంటున్నాడు. సో చూడాలి. మొత్తానికైతే ఫార్ములా అంటే ఎఫ్ఈఓకి సంబంధించిన వాళ్ళను మాత్రం ఇందులో ఈ కేసులో చేర్చలే, దాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఎవరి ప్రయోజనాల కోసం చేపట్టారు? హైదరాబాద్ కోసమా, మరొకరి కోసమా? తరలించిన ప్రభుత్వ సొమ్ము ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ వెనక్కి వచ్చిందా, పిటిషనర్కు చేరిందా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందని ఏసీబీ ఫిర్యాదుదారుల తరపు న్యాయవాదులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. 54,88,00,000 ప్రభుత్వ నిధులు బదిలీ అయ్యాయి. నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కేసు దర్యాప్తు చేయడానికి ఈ కారణాలు చాలు. నిధులు బ్యాంకుల ద్వారానే వెళ్ళాయి. మోసం ఎక్కడ జరిగిందో చెప్పడం లేదు. నిబంధనల ఉల్లంఘన నేరపూరితం కాదు అంటూ కేటీఆర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు పైన ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన మంగళవారం జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సుదీర్ఘ వాదన అనంతరం తీర్పును వాయిదా వేశారు. తీర్పు వెలువరించేదాకా కేటీఆర్ను అరెస్టు చేయరాదంటూ కోర్టు ఏం చేసిందంటే తీర్పుని రిజర్వ్లో పెట్టి మేము తుది తీర్పు ఇచ్చేంత వరకు మీరు ఆయన్ని అరెస్టు చేయొద్దు అని చెప్పింది. ఫస్ట్ ఆయన పిటిషన్ వేసుకుంటే ఆయనకు ఒక 10 రోజుల గడువు ఇచ్చింది. అంటే ఆ 10 రోజులు అరెస్టు చేయొద్దని 30వ తారీఖు దాకా గడువు ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళు 30వ తేదీన మళ్ళీ ఎంక్వైరీ జరిగినప్పుడు 27వ తేదీన జరిగినప్పుడు 31వ తేదీ వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పింది. అంటే ఒకరోజు అవకాశం కల్పించింది. 31 నిన్న విచారణకు వచ్చింది. నిన్న విచారణకు వచ్చినప్పుడు సుదీర్ఘ ఆర్గ్యుమెంట్ జరిగినాయి. లంచ్ తర్వాత తీర్పు అన్నారు. లంచ్ తర్వాత మళ్ళీ జడ్జి తీర్పుని రిజర్వ్ చేస్తున్నాం, మేము తీర్పు చెప్పేంత వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు అని కోర్టు చెప్పింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. అంతకుముందు ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదన వినిపించారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్కు సొమ్ము చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదని, ప్రమోటర్ అయిన ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ది అని తెలిపారు. ఏస్ నెక్స్ట్ జెన్ను రక్షించడానికే ప్రభుత్వం సొమ్ము చెల్లించింది. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ దర్యాప్తు ఏ దశలో ఉంది, ఎంతమంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు, ఏ ఆధారాలు సేకరించారు అని ప్రశ్నించారు. ఏజీ బదులిస్తూ ఫిర్యాదుదారు వాంగ్మూలాన్ని మాత్రమే నమోదు చేశాం. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ ఆమోదంతో 54,88,00,000 హెచ్ఎండిఏ నిధులను జనరల్ ఫండ్స్ నుంచి చెల్లించారు. 10 కోట్లు దాటితే ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదంతో పాటు మంత్రిమండలి అనుమతులు తప్పనిసరి. హెచ్ఎండిఏకి ఆ 10 కోట్లకు మించి ప్రొసీడింగ్స్ ఇచ్చే అధికారం లేదనమాట. ఒకవేళ 10 crores ఎబో కనుక డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించి ఫైనాన్స్ మినిస్ట్రీ ఆమోదంతోనే ఆ డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. కేటీఆర్ విచారణకు గవర్నర్ నుంచి మరో నిందితుడు అరవింద్ కుమార్ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి మంజూరైంది. 3వ నిందితుడైన హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణకు అనుమతి రావాల్సి ఉందని తెలిపారు. నిబంధనల ఉల్లంఘన ఏ రకంగా జరిగిందన్న న్యాయమూర్తి ప్రశ్నకు ఏజీ స్పందిస్తూ బిజినెస్ రూల్స్తో పాటు నిధుల మళ్లింపులో కూడా ఉల్లంఘనలు జరిగాయి. 2023 అక్టోబర్ 3, అక్టోబర్ 11 తేదీల్లో జరిగిన చెల్లింపులకు ఎన్నికల కమిషన్ అనుమతి కూడా లేదు. విదేశీ సంస్థలకు చెల్లింపులు కూడా నిబంధనల ప్రకారం జరగలే. దీనిపైన మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసిందని ప్రస్తావించారు. ఐపీసీ 405, 409లు ప్రజాప్రతినిధులకు వర్తిస్తాయని చంద్రబాబు నాయుడు వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఏ ఉద్దేశమో దర్యాప్తులో తేలాలి. నిధుల చెల్లింపులో కేటీఆర్ది దురుద్దేశమా, సదుద్దేశమా అన్నది దర్యాప్తులో తేలాలని ఫిర్యాదుదారుడైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ ఈయన ఎవరు, హెచ్ఎండిఏ ఈయన మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన సెక్రటరీ దానకిషోర్ పిటిషన్ అన్నమాట ఇది. సో దానకిషోర్ తరపున న్యాయవాది, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, ఇటు కేటీఆర్ తరపున లాయర్లు. సో ఆర్గ్యుమెంట్స్ గంటల కొద్దీ జరిగినాయి.
ప్రభుత్వ సొమ్ము నిర్వహణలో ఉల్లంఘనలు జరిగితే ఐపీసీ సెక్షన్ 105 వర్తిస్తుందన్నారు. సొమ్ము ఎవరికి వెళ్ళింది, వెనక్కి వచ్చిందా, పిటిషనర్కు చేరిందా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అక్కడ ఇక్కడ రాజకీయ కారణాలే, ప్రజాప్రతినిధులకు ఐపీసీ 409 వర్తిస్తుందంటూ చంద్రబాబు నాయుడు కేసులో సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పు వెలువరించిందని, మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అన్నదానిపైన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించేదాకా వేచి చూడాల్సి ఉందని కేటీఆర్ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ సిద్ధార్థ్ దవే ఎవరంటే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అనమాట. పెద్ద పెద్ద వాళ్ళనే తెచ్చుకున్నారు. సో ఇట్లా మొత్తానికి జరిగింది. ఇది విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన క్రమంలో ఆయన మీద కూడా ఇట్లాంటి సెక్షన్సే పెట్టి లోపలేసిరనమాట. అప్పుడు ఆ విచారణ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు ఈ 409 పెట్టాలా వద్దా అన్న విషయంలో 409 చంద్రబాబు నాయుడు మీద పెట్టే దాంట్లో సుప్రీంకోర్టు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు కోర్టుకు నిన్న. ఇది ఏమైందో చూడాలి. అల్టిమేట్గా మ్యాటర్ అనేది కోర్టులో ఉంది. మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి మనం ఇంతకు మించి ఎక్కువ కూడా ఏం మాట్లాడలేం. ఒకటి మాత్రం వాస్తవం, తప్పు జరిగింది. కేటీఆర్ చెప్తున్నాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి, మళ్ళా అవును నేనే డబ్బులు ఏమన్నా అరవింద్ కుమార్కి అని. కానీ రిప్లై అఫిడవిట్లో మాత్రం ఇంకొక లెక్క చెప్తున్నారు. ఏమంటున్నారు, మొత్తం అధికారుల మీదకి దోషేస్తున్నారు. ఇది అన్యాయం కదా. మరి బయట ఒక మాట చెప్తున్నాడు, కోర్టుకి ఇస్తున్న అఫిడవిట్లో మాత్రం ఇంకొక లెక్క చెప్తున్నాడు. కోర్టులోనేమో మొత్తం అధికారులే చేసి నాకేం సంబంధం అంటున్నాడు. బయటనేమో అవును నేనే చెప్పమన్నా, అరవింద్ కుమార్ సెక్రటరీ ఆయనే చూసుకోవాలి, నాకేం సంబంధం. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ప్రొసీడింగ్స్ ఇచ్చే విషయంలో వాళ్ళు చూసుకోవాలి, నాకేం సంబంధం. బ్యాంకు పౌండ్ల రూపంలో పంపిస్తుందా ఇంకో రూపంలో పంపిస్తుందా వాళ్ళు చూసుకోవాలి, నాకేం సంబంధం. ఇట్లా కోర్టుకి ఇచ్చిన రిప్లై అఫిడవిట్లో కనిపిస్తూ ఉన్నది.